మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. అందరికీ కూడా గణపతి నవరాత్రులకు సంబంధించినటువంటి హడావిడిలోనే ఉండడం జరిగింది అందరూ కూడా. మరి ఇలాంటి గణపతి నవరాత్రులకు సంబంధించి కొన్ని కోరికలు కావచ్చును, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీకు విముక్తి కలగాలి అనుకుంటే ఒక మంత్రాన్ని మీకు చెప్పేటువంటి విధంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది. ఎవరైతే గణపతి నవరాత్రులలో గణపతి దేవాలయం వద్ద ఉండేటువంటి ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేసి అదే ధ్వజస్తంభం వద్ద కూర్చొని సుమారుగా ఒక గంట పాటుగా ఎవరైతే మనం చెప్పేటువంటి మంత్రాన్ని చదువుతారో ఎలాంటి కోరిక అయినా కూడా నెరవేరుతుంది. ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, జరిగిన సంఘటన ఎప్పుడైనా అమ్మవారి నవరాత్రులు కానీ, దుర్గా నవరాత్రులు కానీ, లేదా గణపతి నవరాత్రులు కానీ ఈ సందర్భాలలో కొన్ని మూలా మంత్రాలు అనేటువంటివి ఉంటవి. ఈ మూలా మంత్రాలలో ధ్వజస్తంభం వద్దనే కూర్చొని చదువుకోవాలి. ఈ ధ్వజస్తంభం వద్ద కూర్చొని చదవాలి అనేటువంటి దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. అయితే ఒక అతనికి ఇదే విధంగా చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్. తను ఎంతో విశేషంగా కూడా ధ్వజస్తంభం వద్ద కూర్చొని జపం చేయడం జరిగింది. తర్వాత వేరే ఒక మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి తన కోరిక ఏమిట్రా బాబు అంటే, తను అనుకున్నటువంటి అమ్మాయి, తనని వివాహం జరగాలి మా ఇద్దరికి అనేటువంటి విధంగా సంకల్పించుకున్నాను. కోరిక నేనేదో ఉద్యోగం కోసమో లేదా ఏదో సాలరీ కోసం కావచ్చును, ఆరోగ్యం కోసం కావచ్చును, మరొకటి అనుకున్నా కానీ అసలు ఈ విధంగా అనుకుంటాడని అయితే నేను అనుకోలేదు. సరే, ఏదున్నా ధర్మబద్ధమైనటువంటి కోరికనే కోరుకోండి. కొన్నిసార్లు మనకు అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే తప్పకుండా రిజల్ట్ వచ్చేస్తుంది. కనుక మరి ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులకు సంబంధించి ఎవరైతే కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని విశేషంగా నిర్విరామముగా కూడా అదే పనిగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి కుదిరితే తెల్ల జిల్లేడాకు దానిపైన మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన చేయాలి. అట్లా దీపారాధన చేసి ఎవరైతే ఉంటారో వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం రాబోతూ ఉంటుంది. కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. అది ఏ కోరిక అయినా స్పృహ. మంత్రం ఏమిటి అంటే, ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహ. మరలా చెప్తున్నాను, ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహ. ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహ. ఇది మోస్ట్ పవర్ఫుల్ మంత్రం. లేదు అని అనుకునేటువంటి వారు చక్కగా కూడా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక సుమారుగా కూడా 10,000 సార్లు జపం చేస్తారో, మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి అవడంతో పాటుగా మీ భర్త పేరు తలుచుకొని మీరు ఈ మంత్రాన్ని చేసినా మీ భర్త మీ కొంగు పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సిచ్యువేషన్ అనుకున్నా కూడా ఈ మంత్రాన్ని మీరు చేసుకున్నట్టయితే కొంత మనకు వశీకరణ లాగా పనిచేస్తుంది. ఇదిన్నరా. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ యొక్క గణపతి నవరాత్రులలోనే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహ. ఇది చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్. కనుక వశీకరణ అంటే చెడుకు కాదు, ఇది చెడుకు మాత్రం అసలే కాదు. ఇన్ కేస్ చెడుకు వాడితే తొండంతో కొడతాడు స్వామి, ఎక్కడో పడతారు పోయి. విన్నారా. కనుక కొన్ని నియమ నిష్టలు అనేటువంటిది ఉంటవి, అవి పాటించుతూ మీరు చేసుకోవాలి. కానీ మీ జాతకరీత్యా దశ అంతర్దశలు కూడా బాగుండాలండోయ్. అవి బాగాలేదు అంటే మాత్రము ఇంకా ఇబ్బంది అవుతుంది. విన్నారా. చూసుకొని ముందుకు వెళ్ళండి.